Hi, this is Satyam. Welcome to Satyam Study Type. Today topic is numeric types. So data types already previous cover string type చూసాము 2 videos. న్యూమరిక్ టైప్ లో ఏమేమి ఉంటాయి డేటా టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్. సో ఇంటీజర్ ఫ్లోట్ అన్నది మన ఆల్రెడీ సి లాంగ్వేజ్ కానీ C++ జావా చూస్తే మనకి ఇంటి ఫ్లోట్ ఈ డేటా టైప్స్ మనం చూసాము ఆల్రెడీ. బట్ కాంప్లెక్స్ డేటా టైప్ అన్నది ఈ లాంగ్వేజ్ లో ప్రీవియస్ మనం ఇప్పుడు చెప్పుకున్న లాంగ్వేజ్ C++ జావాలో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అన్నది ఈ డేటా టైప్ మనం చూసుండం. సో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అన్నది ఎస్పెషల్లీ ఇన్ పైథాన్ లో ఉంది. సో ఈ పైథాన్ లో ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏంటి, ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్ అనేది ఒకసారి 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ టైప్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైనమిక్ టైప్ లాంగ్వేజ్ అని చెప్పాము. ఏదైతే వాల్యూ మనం ఒక వేరియబుల్కి ఇస్తున్నామో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ A = 10 అంటే టైప్ ఆఫ్ ఏ చూసుకుంటే మనకి ఇంటీజర్ టైప్ అని వస్తుంది. ఓకే, టైప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, చెక్ చేద్దాం. టైప్ ఏ టైప్ చూస్తే మనకి ఇది ఇంటీజర్ టైప్ కింద వస్తుంది. సో ఇక్కడ ఇంటీజర్ టైప్ అంటే నేను అక్కడ ఆల్రెడీ డిక్లేర్ చేయలేదు డైనమిక్ టైప్ లాంగ్వేజ్ కాబట్టి వేరియబుల్ = 10 అంటే వాల్యూ బేస్ చేసుకుని ఆ వేరియబుల్ యొక్క టైప్ అన్నది కన్వర్ట్ అయ్యింది. సో ఈ వేరియబుల్ ఏంటంటే ఇంటీజర్ టైప్ అనేది. ఓకేనా, సో ఇది ఇంటీజర్. సో ఇంటీజర్ టైప్లో ఫర్ ఎగ్జాంపుల్ b = 20. దెన్ ఇక్కడ చూడండి ప్రింట్ a+b చేద్దాం. ప్రింట్ a+b చేస్తే మీకు 30, 10 + 20 30 అయింది. అలాగే ప్రింట్ a × b మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ వాల్యూలు ఇలా ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ ఇంటీజర్ టైప్ చూసుకుంటే ఇది ఓకే. సో ఇంటీజర్ టైప్లో మనకు వాల్యూస్ ఇలా తీసుకున్నాం. అంటే ఇక్కడ ఇంకా క్లారిటీగా మనం చూడొచ్చు. ఇంటీజర్ టైప్ మనకి ఇన్పుట్ మెథడ్ కూడా ఉంది. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 = ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఇన్పుట్ తీసుకోవచ్చు. మీరు ఇన్పుట్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇండికేట్ చేయలేదు, ఇక్కడ నేను సంథింగ్ ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఎంటర్ సమ్ నెంబర్ అన్న, నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతున్నాం. ఒకసారి ఇది చూసుకుంటే ఇప్పుడు ఆ నెంబర్ అన్నది ఏ టైప్ అన్నది మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏంటి నెంబర్ టైపు. ఈ నెంబర్ 1 అన్నది ఒక వేరియబుల్ ఉంది కదా, ఆ నెంబర్ 1 టైప్ ఏంటి అన్నది ఇక్కడ చూడొచ్చు. నెంబర్ 1 టైపు ఓకే. ఆ టైప్ ఆఫ్ నెంబర్ 1 ఓకేనా. ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్పుట్ మెథడ్ అంటే వాల్యూస్ మన రన్ టైంలో రీడ్ చేసుకోవడానికి. ఎంటర్ సమ్ నెంబర్ అని అడిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టా. బట్ మీకు చూడండి నెంబర్ 1 టైప్ ఏంటిది, ఏం టైపు, స్ట్రింగ్ టైపు. అంటే మీరు ఇంటీజర్ ఎంటర్ చేసినప్పటికే అది బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. అంటే ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసుకుని మన వాల్యూస్ తీసుకుంటే బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. మీరు ఇట్ ఇచ్చినా, ఫ్లోట్ ఇచ్చినా, క్యారెక్టర్ ఇచ్చినా, స్ట్రింగ్ ఇచ్చినా కూడా అది బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది. బట్ నేను తీసుకునేది నాకు నెంబర్ టైప్ కావాలి కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నెంబర్ తీసుకుని ఇక్కడ 2 times తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకసారి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఎంటర్ సమ్ నెంబర్ అన్నాం. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఓకే, టైప్ నెంబర్ 1 టైపు, నెంబర్ 2 టైప్ కూడా మనం ప్రింట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నెంబర్ 1, నెంబర్ 2 కూడా సేమ్ స్ట్రింగ్ టైప్ వస్తాయి. ఇక్కడ ఒకసారి ఈ రెండాటిని ఎడిషన్ పెర్ఫామ్ చేద్దాం. ప్రింట్ నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 ఈ రెండాటిని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి. అంటే యాక్చువల్గా ఈ మనం ఎంటర్ చేసిన 10, 20 అయినప్పుడు కూడా ఇది రన్ చేద్దాం. 10, 20 మనం ఎంటర్ చేసినా కూడా ఈ బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్ తీసుకుంటుంది కాబట్టి ఇన్పుట్ మెథడ్ అక్కడ మనకు 10 + 20 అంటే కంకార్డినేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10
ఓకే, నెక్స్ట్ 20 ఇచ్చాను. బట్ మీకు చూడండి ఇక్కడ 10+20 అంటే 30 అవ్వాలి. బట్ మనకి ఏమైంది 1020 అని ప్రింట్ అయ్యింది. అంటే రెండు కంకాటినేట్ అయ్యాయి 10 20. ఓకే, అంటే 2 స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ యూజ్ చేస్తే కంకాటినేషన్ అవుతుంది కదా, ఆ టైప్లో ఇక్కడ కంకాటినేషన్ అయ్యింది. సో బై డిఫాల్ట్ ఇది ఇన్పుట్ మెథడ్ కనుక మనం యూజ్ చేస్తే అవి ఏముంటుందంటే బై డిఫాల్ట్ స్ట్రింగ్ టైప్లో తీసుకుంటుంది. ఓకే, సో నేను ఇంటీజర్ అని అడుగుతున్నాను కాబట్టి ఇంటీజర్కి అంటే ఏ టైప్ అయితే నేను ఎంటర్ చేస్తున్నానో ఆ టైపు ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఇంటీజర్కి కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంటికి అంటే నేను ఏం ఎంటర్ చేసినా అది ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, టైప్ కన్వర్షన్ ఇది. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ ఇంటీజర్లో ఇక్కడ కూడా కన్వర్ట్ చేద్దాం. ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇంట్లో కన్వర్ట్ చేసాం కాబట్టి నెంబర్ 1 టైప్ చూసుకోవచ్చు. నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అంటే ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఇంటీజర్ టైప్. సో ఎంటర్ నెంబర్ 1 అంటే నేను 10 ఇచ్చాను. ఆ 10 స్ట్రింగ్ కింద తీసుకుని అక్కడ టైప్ కన్వర్షన్ ఇంట్ అని రాసాం కాబట్టి 10 అని ఇంటీజర్లో కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం కూడా అడుగుతుంది, నెంబర్ 20 అని ఇచ్చాను. సో నెంబర్ 1 టైప్ చూడండి, ఇందాక మనకు స్ట్రింగ్ వేస్తే బట్ ఇక్కడ ఇంటీజర్ టైప్ కింద మనకు వచ్చింది. సో 10+20 30 ప్రింట్ అయ్యింది. ఇందాక మనం కంకార్డినేషన్ చేసినప్పుడు అది 2 స్ట్రింగ్స్ మధ్యలో కంకార్డినేషన్ జరిగింది. బట్ ఈ రెండు ఇంటీజర్ కింద కన్వర్ట్ అయ్యాయి కాబట్టి 10+20 అంటే 30 వచ్చింది. సో ఈ టైప్లో మనం ఇంటీజర్ చూడొచ్చు. అలాగే బై డిఫాల్ట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఫ్లోట్లో అంటే ఒక 2 ఫ్లోట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 2.3 సో టైప్ ఆఫ్ ఏ, ఇది ఏం టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ ఏ, ఒక టైప్ ఆఫ్ ఏ అంటే మనకి ఏం టైపు ఇక్కడ ఫ్లోట్ టైప్ అని చెప్పింది. ఒక 2.3 అంటే డెసిమల్ వాల్యూస్ ఫ్లోట్ టైప్ అని చెప్పింది. ఓకేనా, ఇలా 2 వాల్యూస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు ఓకే 3.5 దెన్ ప్రింట్ అని యూజ్ చేయను, జస్ట్ ఏ ప్లస్ బి అని కూడా రాయొచ్చు ఇక్కడ ఇంటరాక్టివ్ మోడ్లో. 5 ప్లస్ చూడండి 2 + 3 అంటే 5. ఓకే 0.3 0.58 సో 5.8 అనేది మనకి డిస్ప్లే అయింది. సో ఇది ఫ్లోట్ టైప్. సో ఇక్కడ కూడా ఏంటంటే నేను ఫ్లోట్ టైప్ నేను ఎంటర్ చేస్తాను అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఫ్లోట్ టైప్ ఎంటర్ చేస్తానంటే రెండు ఫ్లోట్ టైప్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ అని రాయాలి. ఫ్లోట్. ఓకే, ఇది నేను ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇన్పుట్ మెథడ్లో బై డిఫాల్ట్ తీసుకున్న వాల్యూస్ ఏమైనా కూడా స్ట్రింగ్ టైప్లో ఉంటుంది కాబట్టి నేను వాటిని ఫ్లోట్ టైప్లో కన్వర్ట్ చేసుకుని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకసారి దీన్ని రన్ చేయండి. ఎంటర్ నెంబర్ అంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.3 అన్నాం, ఎంటర్ కొట్టండి. 3.5 అన్నాం, ఎంటర్ కొట్టండి. 5.8. ఓకే, నెంబర్ 1 టైప్ ఈజ్ ఫ్లోట్ టైప్ అని వచ్చింది. సో నీవు ఇంటీజర్ టైప్ ఇచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ. అంటే నేను ఆల్రెడీ 2.3 ఇలా అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోట్ అని ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను అగైన్ దీన్ని రన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఇంటీజర్ టైప్ ఇచ్చినా కూడా అది ఆల్రెడీ ఫ్లోట్ టైప్ కింద కన్వర్ట్ అయ్యింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 2 ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఓకే 30 ఇచ్చాను. 20 30 ఇస్తే మీకు 50 అని ప్రింట్ అయ్యింది. బట్ నేను ఇచ్చిన ఇంటీజర్లు అయినప్పటికి కూడా ఇక్కడ చూడండి అవుట్పుట్ 50.0 ఎందుకంటే ఫ్లోట్ టైప్ కాబట్టి. ఓకేనా, నేను ఫ్లోట్ టైప్ కన్వర్ట్ చేశాను. సో ఫ్లోట్ టైప్ కన్వర్ట్ చేశాను కాబట్టి 20 ఇచ్చినా కూడా 20.0లో తీసుకుంటుంది, 30 ఇచ్చినా కూడా 30.0లో తీసుకుంది కాబట్టి ఈ సమ్ చేసినప్పుడు 50.0 వస్తుంది. ఇది ఫ్లోట్ టైప్. సో ఈ టైప్ ఆల్రెడీ మనకి ఇంటీజర్ ఫ్లోట్ అన్నది అన్ని లాంగ్వేజ్లో మనకు తెలిసింది. బట్ కాంప్లెక్స్ టైప్, సో ఇది డిఫరెంట్. కాంప్లెక్స్ అంటే ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. సమ్ A+B J ఫార్మేట్లో ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ C ఈక్వల్ టు A+BJ. సో ఏ అన్నది రియల్ నెంబరు, బి అన్నది ఇమాజినరీ నెంబరు, జేతో రిప్రజెంట్ చేయాలి. జే కాకుండా వేరే అదర్ నెంబర్తో మనం రిప్రజెంట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఒకసారి ఇది కాంప్లెక్స్ నెంబర్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటేషన్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి C ఈక్వల్ టు 10 or 5 plus 10J. 5 plus 10J. Okay, what is the type of C? You can check type of
టైప్ ఆఫ్ సి ఏ టైప్ చూద్దాం. చూడండి, కాంప్లెక్స్ టైప్. ఓకేనా, కాంప్లెక్స్ టైప్ డేటా టైప్. ఓకేనా, కాంప్లెక్స్ డేటా టైప్. సో జే కాకుండా వేరే నెంబర్ కనుక ఇస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 2, ఇక్కడ వేరే నెంబర్స్ ఇవ్వచ్చు. ఇక్కడ నెంబర్స్ అన్నది ఇక్కడ రియల్ పార్ట్లో వేరే నెంబర్స్ అంటే మన ఆక్టల్ నెంబర్ ఇవ్వచ్చు, డెసిమల్ నెంబర్ ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ నెంబర్ ఇవ్వచ్చు, ఓకే, బైనరీ నెంబర్ కూడా మనం ఇవ్వచ్చు. మీకు ఇచ్చినా కూడా ఇక్కడ మాత్రం ఇంటీజర్ నెంబర్ కానీ అంటే ఇంటీజర్ నెంబర్ కానీ ఫ్లోట్ నెంబర్ కానీ ఇవ్వాలి. ఆక్టల్, బైనరీ, హెక్సాడెసిమల్ నెంబరు ఇక్కడ ఇమేజినరీ పార్ట్లో ఇవ్వకూడదు. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 0B, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 101 అంటే ఎంత 5, ఓకే, ప్లస్ ఇక్కడ 2.3 అని ఇచ్చాను, జే అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. టైప్ ఆఫ్ ఏ యొక్క టైప్ ఏంటి? ఓకే, కాంప్లెక్స్. ఓకేనండి, టైప్ ఆఫ్ ఏ అనేది కాంప్లెక్స్ అయింది. ఇక్కడ కాంప్లెక్స్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకొచ్చి మనం యాడ్ చేసుకోవచ్చు, 2 కాంప్లెక్స్ నెంబర్ మనం సపరేట్ చేయొచ్చు, 2 కాంప్లెక్స్ నెంబర్ మనం మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాట్ రియల్ పార్ట్లో ఏముంది చూడాలి. ఏ డాట్ రియల్ పార్ట్లో ఉంది చూడండి. ఇక్కడ ఏ డాట్ రియల్ పార్ట్ అంటే ఇక్కడ యాక్చువల్గా వాల్యూ అంతా 0B101. 0B అంటే ఇది బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్. 101 అంటే బైనరీలో అది డెసిమల్కి వచ్చి 5. ఓకేనా, ఇప్పుడు ఈ నెక్స్ట్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ చూద్దాం. ఏ డాట్ IMAG ఇమేజినరీ పార్ట్ ప్రింట్ చేయండి. ఇమేజినరీ పార్ట్లో ఎంత ఉంది? ఏ అంటే 2.3 ఉంది కాబట్టి 2.3 అన్నది ప్రింట్ అయింది ఇమేజినరీ. బట్ ఇక్కడ జే కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది అంటున్నాం. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ జే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఆక్టల్లో ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఆక్టల్ నెంబర్ ఇచ్చుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 12 ప్లస్ 2 జే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ అన్నాం, ఇమేజినరీ ఐ అన్నాం. ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది చూద్దాం. ప్రింట్ సిని ప్రింట్ చేద్దాం. చెక్ చేయండి. ఐ కాకుండా అంటే జే ఇవ్వాలి ఇమేజినరీ పార్ట్లో. జే కాకుండా వేరే నెంబర్ ఇస్తే ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పింది. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ జేనే మాత్రమే ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చు, ఇక్కడ మనం ఫ్లోట్ వాల్యూ ఇవ్వచ్చు. అదర్ దెన్ 2 వాల్యూస్ తప్పించి వేరే ఇవ్వకూడదు. ఆక్టల్, బైనరీ, హెక్సాడెసిమల్. ఇక్కడ కావాల్సి రియల్ పార్ట్లో మనం ఇవ్వచ్చు ఈ వాల్యూస్. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో 12 అంటే 10 అనమాట, 10. ఓకేనా, మీకు ఆక్టల్ నెంబరు 12 అంటే అంత. ఎలా వస్తుంది ఏంటి అన్నది నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చేస్తాను. ఓకే, ఇప్పుడు 2 కాంప్లెక్స్ నెంబర్స్ని మనం ఎడిషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ C1 ఈక్వల్ టు 0. ఓకే, హెక్సాడెసిమల్లో 0 స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్తో మనం రిప్రజెంట్ చేయొచ్చు, స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్. అలాగే బైనరీ వాల్యూస్ కూడా స్మాల్ బి కానీ క్యాపిటల్ బి కానీ, అలాగే ఆక్టల్ కూడా స్మాల్ ఓ కానీ క్యాపిటల్ ఓ కానీ మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ హెక్సాడెసిమల్ నెంబరు నేను ఫర్ ఎగ్జాంపుల్ 25 తీసుకుంటున్నాను. 0x ప్లస్ 25 ప్లస్ ఓకే 2.3 జే. C2 ఈక్వల్ టు ఓకేనా, సమ్ ఆక్టల్ నెంబర్ 0 క్యాపిటల్ ఓ, ఆక్టల్ నెంబర్ 13 ప్లస్ 3 అని ఇచ్చాను, ప్లస్ 3. ఓకే, ఈ రెండాట్లో మనం యాడ్ చేద్దాం. ప్రింట్ 3J, ప్రింట్ C1 ప్లస్ C2,
టూ కాంప్లెక్స్ నెంబర్ మనం యాడ్ చేయొచ్చు. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. 48 ప్లస్ 5.3j, సో 48 వచ్చింది. సో అక్కడ ఏమైంది అంటే ఆ హెక్సాడెసిమల్ నెంబరు ఆక్టల్ నెంబరు ఈ డెసిమల్ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి రెండు యాడ్ అయ్యాయి, ప్లస్ ఇది 5.3 అన్నది ఇది ప్రింట్ అయ్యింది. సో మల్టిప్లై చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్ట్ చేసాం, దీన్ని రన్ చేయండి. ఓకేనా, ఈ వాల్యూ వచ్చింది, సబ్ట్రాక్ట్ అయ్యింది. దెన్ మల్టిప్లై చేయండి కాంప్లెక్స్ నెంబర్ని. ఓకే, సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ నెంబర్ని ఎడిషన్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం టూ కాంప్లెక్స్ నెంబర్లో మనం పెర్ఫామ్ చేయొచ్చు. సో మనం చూసినట్టుగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C1 డాట్ రియల్ అని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. మనం ఆల్రెడీ చూసిందే. ఒకసారి ప్రింట్ C1 డాట్ రియల్ నెంబర్ ఏంటిది, అలాగే ప్రింట్ C1 డాట్ ఇమేజినరీ, ఈ టూ నెంబర్స్ మనం ప్రింట్ చేస్తాం. సో రియల్ నెంబర్ అంటే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది, అలాగే ఇమేజినరీ అంటే ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, 37.0 అండ్ 2.3. ఓకేనా, సో ఏంటంటే ఈ 25 హెక్సాడెసిమల్ 25 37 దాని వాల్యూ. సో ఈ కన్వర్షన్ అంతా కూడా మీకు నెంబర్ సిస్టంలో మనం డిస్కస్ చేయొచ్చు. ఓకేనా, ఇది న్యూమరిక్ డేటా టైప్ ఇంటూ ఫ్లోట్ కాంప్లెక్స్. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో మరో డేటా టైప్తో మనం చూద్దామండి. మరో డేటా టైపు. మీకు ఈ కాన్సెప్ట్ కనుక నచ్చితే వీడియోని షేర్ చేసుకోండి, లైక్ చేయండి, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.